जनीयं प्रसन्नाञ्जनेयं प्रभातव्यकायं प्रकीर्तिप्रदायं भजे बालगात्रं भजेहं पवित्रम्. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేలుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణవార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచి ఆ జీవి మకర ధ్వజుడు అనే తన పుత్రుడు. మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ స్వేదబిందు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతారు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వహించి ఆ లక్ష్మణుం దింపగానప్పుడెంపుడానందమయ్యుండన పేల నుండి భీషణువేడుగంతోడుగను వచ్చి పట్టాభిషేకం చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామపునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకం సంబంధమయ్యున్నా దినకరవదనం తీక్ష్ణదంష్ట్రాకరాళం రమ్యతేజం గిరిచలనచరం కీర్తి పంచాదివక్రం రాజయోగం సకల శుభనిధిం సర్వదేవాయ